గంట 47 నిమిషాలు మీకు ఇచ్చిన నేను మీ సంగతి చెప్తున్నా, వాళ్ళ సంగతి చెప్తా, నేను ఇస్తా, మాట్లాడండి. మాట్లాడండి సార్. దయచేసి మీరు మా గొంతు నొక్కుతున్నారు. ఈ సభలో ఈ రోజు ఏ పార్టీకి ఎంత ఇచ్చారో చెప్పండి సార్. మీరు చెప్తాను, నేను సభలో ఏ పార్టీకి ఎంత ఇచ్చారు, సభ్యుల సంఖ్య ఎంతో చెప్పండి, అప్పుడు బయటపడుతుంది. చెప్తాను. మా గొంతు నొక్కుతున్నారా లేదా చెప్తాను. అధ్యక్ష, రెండు విషయాలు అధ్యక్ష. ఉదయం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన ఈ సభను తప్పుదోవ పట్టిస్తూ, పాపం తొందరపాటు ఎక్కువ మన ముఖ్యమంత్రి గారికి. ఐ సజెస్ట్ హిమ్, ఆయన కూడా సీనియర్ సభ్యులే, కానీ ఎవరో ఒక కాగితం తెచ్చి తొందరపడి మాట్లాడితే అది వారి గౌరవాన్ని తగ్గిస్తుంది, ఆ కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తుంది. నేను వారితో ఏం కోరుతున్నా అంటే, మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడితే ఈ సభ హుందాతనము, మీ హుందాతనం కూడా పెరుగుతుంది. నేను ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ అధ్యక్ష. వారిచ్చిన పేపర్ ఇది అధ్యక్ష. నేనేం చెప్పినా ఉదయం మాట్లాడేటప్పుడు, ఉదయ్ పథకములో కేంద్ర ప్రభుత్వము బలవంతంగా 9,000 కోట్ల అప్పు మన మీద రుద్దింది అని ఉదయం చెప్పాను. చెప్తే ముఖ్యమంత్రి గారి కాగితం తెచ్చి, ఇది ఉదయ్దే, తెచ్చి ఇందులో ఏం జరిగినరు, మీరు అన్ని మీటర్లు పెట్టుండ్రు, మీరు సంతకాలు పెట్టిండ్రు, పలానా ఆయన పెట్టిండు, ఈయన పెట్టిండు, ఆయన పెట్టిండు అని చాలా సుదీర్ఘంగా చెప్పారు. నేను చెప్పింది ఏంటిది, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల అప్పు మాకు ఇస్తామన్నా బోరు బావుల కాడ మీటర్లు పెట్టము, మేము విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోము అని సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇక్కడ ఉండి చెప్పారు అని నేను చెప్పిన. దాని మీద లేచి ముఖ్యమంత్రి గారు ఈ కాగితం నాకు పంపారు. నేను ఇచ్చే కాగితం కూడా మీ ద్వారా మళ్ళీ వారికి పంపుతా. ఇందులో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాగితంలో ఇది ఎప్పుడు ఉంది అధ్యక్ష, జనవరి 4, 2017. ఈ కాగితంలో ఎంత స్పష్టంగా ఉందంటే, ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్, వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇది మీటర్లు, పాత మీటర్లు ఉన్న చోట కొత్త మీటర్ పెట్టడం, రిప్లేస్ తప్ప, స్మార్ట్ మీటర్ తప్ప అసలు కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చటనే ఇలా లేదు. ఇక నేను చెప్పిన కాగితం ఇది ఎప్పుడు వచ్చిందంటే 9th June 2021. 9th June 2021 కేంద్ర ప్రభుత్వం మనకు పంపిన కాగితం ఇది అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి వచ్చిన కాగితం. ఇందులో స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పారంటే, ద స్పెషల్ డిస్పెన్సేషన్ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్ ఈచ్ ఇయర్ for a 4 years period from 2021-22 to 24-25. This borrowing space will be in addition to the regular borrowing limit 4% of GSDP, including 0.5% linked to incremental capital expenditure. అని ఇందులో స్పష్టంగా ఏమన్నారు, ఏ రాష్ట్రాలు అయితే ఈ 0.5% అదనంగా అప్పు తీసుకోవాలనుకుంటున్నారో మీ ప్రతిపాదనలు పంపండి, మేము మీకు వరుసగా 4 ఏళ్ళు ఇస్తామన్నారు. 4 ఏళ్ళు మనం తీసుకుంటే 30,000 కోట్లు వచ్చేది. కానీ ఈ విద్యుత్ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయొద్దని, రైతులకు ఇబ్బంది రావద్దని, వ్యవసాయ విద్యుత్ బావులకు మోటార్లు పెట్టొద్దని ఆనాడు మేము తీసుకోలేదని చెప్పాము అధ్యక్ష. ఈ కాగితం మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, సరే విక్రమార్క అన్నగారికి ఒక విషయంలో నేను ధన్యవాదాలు చెప్తా. విక్రమార్క అన్నకు నేను చెప్పే ధన్యవాదాలు ఒక్కడే నిమిషం ఎందుకంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. రెండో విషయంలో కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి బట్టి గారికి. ఉదయం ఆసరా పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్తే సాయంత్రం కల్లా రిలీజ్ చేసి పెన్షన్లు పెండింగ్ లేవని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇక రెండో విషయం అధ్యక్ష, బట్టి గారు ఇప్పటిదాకా మాట్లాడారు. నిజంగా వారి మాటలు, ఆ గోబల్స్ ఆయన బతుకుంటే మాత్రం ఇవాళ ఉరేసుకుంటుండే, అట్లా ఉన్నాయి వారి మాటలు. ఇకపోతే అధ్యక్ష, బట్టి గారు వారు ఓ మాట అన్నారు, నేను బిట్రేయల్ గురించి మాట్లాడితే బట్టి గారు చాలా బాధపడ్డారు. నేను అంటున్నాను అధ్యక్ష, గ్యారంటీలు అమలు ఎప్పుడని మాట్లాడితే మళ్ళా గదే పాత ముచ్చట చెప్పేటువంటి ప్రయత్నం బట్టి గారు చేశారు. నేను అనేది ఏంటంటే, ఇవాళ నిజంగా బిట్రేయల్ చేయలేదా మీరు? ఇవాళ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి 4,000 పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా? 2,500 మహిళలకు ఇచ్చేది నిజం కాదా? విద్యార్థులకు భరోసా కార్డు ఇయ్యింది నిజం కాదా? అందువల్ల ఆ మాట మాట్లాడిన తప్ప మేము ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఏమి అనాలనుకోలేదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఇంకొక విషయంలో
ఎక్సైజ్ విషయంలో ఆదాయం పెంచుతారా పెంచమా అని మేము అడిగాం. వారు మాట అన్నారు. వారు మాట్లాడుతూ షాపులు పోయి నెక్స్ట్ ఇయర్ది ముందే మీరు వేలం వేశారన్నారు. నెక్స్ట్ ఇయర్ది కాదు, అదే సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున కొత్త షాపులు స్టార్ట్ కావాలి. డిసెంబర్ అంటే మనం ఎలక్షన్స్ లో ఉంటాం కనుక 2-3 నెలల ముందు యాక్షన్ చేసింది తప్ప 1 సంవత్సరం ముందుది చేయలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఎక్సైజ్ ఆదాయం వారన్నారు మేము ధరలు పెంచము, మాకు పెంచే ఆలోచన లేదు అన్నారు. ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ 2024-25 గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు, ఇక వారి సంతకం ఉంది, వారి పేరుంది, వారు పెట్టిన బడ్జెట్ లోనే ఇందులో ఏం రాశారు అధ్యక్ష? ఎక్సైజ్ ఆదాయం ఏం రాశారు? ఒకటి, ఎక్సైజ్ ఆదాయం ఎలా పెంచుతారో కూడా బడ్జెట్ లో చెప్పారు. కానీ వారి మాటల్లో ఏమంటున్నారు? మేము ధరలు పెంచము, ప్రజల మీద భారం వేయము అని ఉపన్యాసంలో చెప్పారు. ఉపన్యాసంలో చెప్పింది నిజమా? బడ్జెట్ బుక్కుల్లో పెట్టింది నిజమా? బడ్జెట్ బుక్కుల్లో డ్యూటీ ఆన్ బీర్ మొన్న రివైజ్ ఎస్టిమేట్ లో 2766 కోట్లు వస్తే ఈ బడ్జెట్ లో వారు ప్రతిపాదించింది 3500 కోట్లు. అంటే డ్యూటీ ఆన్ బీర్ అంటే బీర్ మీద పన్నులు పెంచుతాము, 2766 నుంచి 3500 కోట్లకు పెంచుతామన్నారు. అదే విధంగా డ్యూటీ ఆన్ స్పిరిట్స్ అంటే లిక్కర్, విస్కీ, దీని మీద గత సంవత్సరం 11,031 కోట్లు వస్తే దాన్ని 15,500 కోట్లకు పెంచుతామని స్పష్టంగా భట్టి గారి బడ్జెట్ బుక్కులోనే ఉంది. అంటే ధరలు పెంచుతాం, పేదల రక్త మాంసాలు పీలుస్తామని బడ్జెట్ బుక్కులోనే చెప్తారు, మరి పెంచలేదు అనే మాట ఎట్లా చెప్తారని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే హైదరాబాద్ త్రాగునీరు మేమే చేసామన్నారు. నేను వారిలాగా దీర్ఘంగా చెప్పను కానీ మరి మీ హయాంలో జలమండలి ముందు ధర్నాలు ఎందుకున్నాయి? మీ హయాంలో మరి ఎందుకు అసెంబ్లీలో త్రాగునీటి కోసం వాగ్యుద్ధాలు ఉన్నాయి? ఈ రోజు సార్, నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. స్పీకర్ సార్, నేను ఎక్కువ డీటెయిల్స్ పోను కానీ షార్ట్ గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే త్రాగునీటిలో నేను మంత్రి గారు అన్నారు అంతా మేమే చేశామన్నారు. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎందుకు నీళ్ల కొట్లాటలు ఉన్నాయి? బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు తాగునీటి వాగ్యుద్ధాలు అసెంబ్లీలో జరిగినాయని నేను అడుగుతా ఉన్నా. ఒకటి. రెండవది, గ్యాస్ సిలిండర్ల విషయంలో భట్టి గారు గొప్పగా చెప్పారు, మేము ఉచిత గ్యాస్ 500 రూపాయలకు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు 90 లక్షలు, మీరు ఇచ్చింది ఇప్పటిదాకా 42 లక్షలు, అంటే సగం మందికి కూడా ఇయ్యలే. పోనీ ఆ 42 లక్షలకు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? 68 లక్షల సిలిండర్లు. అంటే ప్రతి కుటుంబానికి 1.5 సిలిండర్ కూడా ఇప్పటిదాకా 8 నెలల్లో మీరు ఇచ్చింది 1.3 సిలిండర్ మాత్రమే. 1.5 సిలిండర్ కూడా ఇవ్వలేదని వారి బుక్కులోనే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 4,000 కోట్ల ఆదాయం ఎట్లా పెంచుకుంటారని అడిగితే మేము ఎల్ఆర్ఎస్ చేస్తాము అన్నారు. అధ్యక్ష, ఎల్ఆర్ఎస్ ఆ రోజు మా ప్రభుత్వం తెస్తే గౌరవనీయులు భట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తారా? ఇది అన్యాయం, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మమ్మల్ని తిట్టిపోశారు అధ్యక్ష. బట్టన్న అంటున్నాడు, తల ఊపిండ్రు. నేను బయటకు పోగానే ఆ వీడియోలు బట్టన్నకు పంపుతా. ఆనాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని భట్టి గారు అన్నరా లేదా? రేవంత్ రెడ్డి గారు అన్నరా లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు వారికి పంపుతా. ఒకవేళ మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే, మీరు మాట మీద నిలబడే వాళ్ళైతే, మీకు నిజాయితీ ఉంటే, మీరిచ్చిన మాట కట్టుబడి 25 లక్షల మంది పేద ప్రజలకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక అధ్యక్ష కరెంటు విషయంలో బట్టన్న చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. నేను రేపు మా విద్యుత్ శాఖ మంత్రి గారు పద్దులో వివరంగా ఆన్సర్ చెప్తారు. బట్ నాది సూటి ముచ్చట, ఇవాళ మీరు ఇంత కరెంటు చక్కగిస్తే ప్రజలు, రైతులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? పవర్ ఇంటరప్షన్స్ ఎందుకున్నాయి? ఇది ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, సీతారామ విషయంలో మాత్రం తప్పకుండా మా భట్టి గారికి సన్మానం చేయాల్సిందే. 75 కోట్లు ఖర్చు పెట్టి 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు. అంటే మేము పంప్ హౌజులు కట్టండి, పవర్ హౌజులు కట్టండి, కెనాళ్ళు కట్టండి, మేము పైప్ లైన్లు వేయండి, ఇదంతా జరుగుతుంది అధ్యక్ష. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఇక నేను కొన్ని క్లారిఫికేషన్ సూటిగా అడాలనుకుంటున్నా.
మరి బట్టి గారు కొంచెం రాసుకోవాలని నా రిక్వెస్ట్, సూటిగా సమాధానం చెప్పాలని రిక్వెస్ట్. ఒకటి అధ్యక్ష, సరే ఆసరా పెన్షన్ అయితే ఇచ్చిండ్రు, సంతోషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 800 కోట్లు ఉపాధి హామీ డబ్బులు వచ్చినాయి. దానికి మ్యాచింగ్ గ్రాంట్ 350 కలిపి ఆ 1150 కోట్లు వెంటనే ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని, మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు ఎప్పట్లోగా విడుదల చేస్తారో చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, ఫైనాన్స్ కమిషన్ నుంచి ఢిల్లీ నుంచి 500 కోట్లు వచ్చినాయి, 3 నెలలు దాటింది. అవి ఎప్పట్లోగా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తారు? గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయడానికి, ట్రాక్టర్ల డీజిల్ వేయడానికి, బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేని పరిస్థితి ఉంది. మీరు రాష్ట్రం ఇవ్వకపోయినా ఆ ఢిల్లీ నుంచి వచ్చిన 500 కోట్లు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి. అధ్యక్ష, అదేవిధంగా ఇవాళ ఏసీడీపీ విషయంలో ముఖ్యమంత్రి గారితోని ఉప ముఖ్యమంత్రి గారితో అదొక విజ్ఞప్తి. గతంలో ఇక్కడ జానారెడ్డి గారు లేచి ఏసీడీపీ నిధులు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా సమానంగా ఇవ్వాలని అడగగానే ఆనాటి సభానాయకుడు, ఎందుకంటే ఆ రోజు జానారెడ్డి గారు ఏమన్నారు, ఎంపీ ఫండ్స్ ఏ పార్టీ అయినా అందరికీ 5 కోట్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఫండ్స్ కూడా అట్లే ఇవ్వాలని జానారెడ్డి గారు కోరంగానే కేసీఆర్ గారు లేచి అప్పటిదప్పుడు ఒప్పుకొని అధికార పక్ష ఎమ్మెల్యేలతో సమానంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చారు. మీది ప్రజాప్రభుత్వం అన్నారు, మీది ప్రజాపాలన అన్నారు, అందరికీ సమపాలన అన్నారు. దయచేసి ఏసీడీపీ నిధులు ముఖ్యమంత్రి గారు ఈ 5 కోట్ల రూపాయలు మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సమానంగా ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా 3500 ఇండ్లు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇస్తామన్నారు. ఆ ఇండ్లు కూడా దయచేసి మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అందించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా గౌరవనీయులు బట్టి గారితో నాదొక విజ్ఞప్తి అధ్యక్ష. చాలా మంది పేదలు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల లోపు బిల్లులు ఉన్న వాళ్ళు చాలా మంది తిరిగి తిరిగి అలసిపోతా ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం ఉండగా మార్చి నెలలో 1 కోటి రూపాయల లోపు ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేసే వాళ్ళం. దయచేసి ఆ చిన్న వాళ్ళకు 1 కోటి రూపాయల లోపు బిల్లులు ఉన్నాయని కూడా గత ప్రభుత్వాల్లో చేసినట్టుగా క్లియర్ చేయాలని, అవి ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి దాదాపు 1.5 లక్షల మంది పెళ్లిళ్ళై చెక్కుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దాన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ కూడా విడుదల చేయాలని కోరుతా ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నేను డీటెయిల్ గా చర్చ వచ్చినప్పుడు మాట్లాడతా. 2014-15 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఇడిచిపెట్టిన 2200 కోట్లు మొదటి సంవత్సరంలోనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే గౌరవనీయులు బట్టి గారితో ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ వండినటువంటి వర్కర్స్ కు జీతాలు గాని, వంట వండిన సామాగ్రి కూడా పెండింగ్ ఉంది. దయచేసి దాన్ని కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు 27వ తారీఖు వచ్చినా ఇంకా జీతాలు పడలేదు. మీరు 1వ తారీఖు జీతం అన్నారు. మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్లకు ఇంకా 9-10 జిల్లాల్లో జీతాలు పడలేదు. అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలకు దాదాపు 5 నెలల జీతం పెండింగ్ ఉన్నది. వాళ్ళ పదవీ కాలం ముగిసినా వాళ్ళకు ఇచ్చే హానరోరియం పెండింగ్ లో ఉంది. దయచేసి వాటిని విడుదల చేయండి. పాపం సర్పంచులు, ఎంపీటీసీలు దిగిపోయారు. వాళ్ళకి చిన్న బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దయచేసి వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. స్ట్రైట్ గా అడుగుతున్నా కదా సార్, నేనేం డీవియేషన్ చేయట్లేదు కదా సార్. భాయ్ సాబ్ మీకు కూడా మంచిదేనే, మీ కాన్స్టిట్యున్సీలో పనులు ఇవాళ పింఛన్ పట్టదు కదా. నేను అడిగితే ఇవన్నీ పడితే మీకే లాభం కాదే, నన్ను ఎందుకు అడ్డుకుంటారే? మీరు ఎట్లా అడగలేరు, మమ్మల్ని అడగనియండి. మీకే లాభం మీ కాన్స్టిట్యున్సీల. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ 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 సార్ అధ్యక్ష, కంక్లూడ్ చేయండి ప్లీజ్. బట్టి గారిని ఇంకొక విషయం కూడా నేను స్ట్రైట్ గా దయచేసి అడగాలనుకుంటున్నా. అప్పులు 35,000 కోట్లు మాత్రమే మేము చేశామని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇది ఎఫ్ఆర్బిఎం అప్పులు. బడ్జెట్ బయట మీ ప్రభుత్వం హడ్కో నుంచి తెచ్చిన 3,000 కోట్లు ఏం చేశారు? విద్యుత్ శాఖకి ఇచ్చిన గ్యారంటీ ఎంత? సివిల్ సప్లైస్ కి మీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ ఎంత? జిహెచ్ఎంసీ బ్యాంకుల దగ్గర తెచ్చిన అప్పు ఎంత? నిన్నగాక మొన్న ఎన్సీడీసీ నుంచి 5,000 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు? ఎఫ్ఆర్బిఎంది మాత్రమే చూపించి అవుట్ సైడ్ ద బడ్జెట్
వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీల రూపంలో తెచ్చిన అప్పుల లెక్కలు ఎందుకు దాస్తున్నారు, వాటి వివరాలు కూడా మాకు చెప్పాలి. మొత్తం ఎంత తెచ్చారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో గాని ఎలక్ట్రిసిటీకి ఎంత గ్యారంటీ ఇచ్చారు, హడ్కోకి ఎంత ఇచ్చారు, ఎన్సిడిసి నుంచి ఎంత తెస్తున్నారు, ఇతర వివిధ కార్పొరేషన్లకు ఎంత గ్యారంటీలు ఇచ్చారు, ఎంత తెచ్చారో కూడా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది, సభలో ఉండే సభ్యులకు కూడా అర్థమవుతుంది. ఇకపోతే రీపేమెంట్స్ కూడా మీరు తక్కువ చేసి చూపారు. మీ అంకెలను అడ్జస్ట్ చేయడానికి చెప్పారా, నిజంగా రీపేమెంట్స్ తగ్గుతున్నాయా? ఈ వచ్చే సంవత్సరం మనం కట్టాల్సిన ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, వాస్తవాలకు సరిపోకుండా మీ అంకెలు ఉన్నాయని గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో నేను చెప్తున్నా. వాస్తవానికి కట్టాల్సిన దాంట్లో సగం కూడా మీరు బడ్జెట్ లో పెట్టలేదు. అంటే మీరు ఏం చేయబోతున్నారు, ఎలా మీరు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయబోతున్నారు, ఎందుకు బడ్జెట్ లో తక్కువ పెట్టారు, యాక్చువల్స్ ఎంత, పెట్టింది ఎంత, ఆ గ్యాప్ ను ఎలా పూర్తి చేస్తారో కూడా ఈ సభకు చెప్పాలని చెప్పి, మేము అడిగిన వాటికి సూటిగా చెప్పాలని చెప్పి కోరుతూ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాయల్ శంకర్ గారు ఒక్క నిమిషం. పాయల్